అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. తమ సమ్మెపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో ఓటుతో తమ సత్తా చూపించి వైసీపీకి సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి మేము సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వానికి ఇంత కూడా కనికరం లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇప్పుడుండే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు విని ఇన్ని రోజుల నుంచి 31 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారే, కనీసం వాళ్ళ సమస్యలైనా తీరుస్తామని చెప్పేసి ఇప్పటికైనా వచ్చి మా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాము. మేమేం కొంచెం మా కోరికలు కోరలేదు, మేడలు అడగలేదు, మిద్దెలో అడగలేదు అన్న జగన్ అన్న. మీకు మా సమస్య న్యాయమైన సమస్యలు అడుగుతున్నాం అంతే. మేము మా న్యాయమైన సమస్య 26,000 ఇవ్వమని అడుగుతున్నాము. గత తెలంగాణ ప్రభుత్వంలోన ఇస్తున్నారు, అదనంగా 1000 రూపాయలు ఇమ్మన్నాము అంతే. మేమేం ఎక్కువగా అడగలేదు. అలాగే మీరు మినీని మెయిన్ చేస్తామని హామీ ఇచ్చారు, కాకపోతే ఇంతవరకు అయితే జీవో వదలలేదు. అది జీవో వదలాలని కోరుకుంటున్నాము. అలాగే సంక్రాంతి పండుగ లోపైన చర్చలకు పిలిచి మా చర్చలు సఫలం చేయాలని చెప్పేసి